ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్యా, నాయన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 27వ వచనము. నువ్వు ఏకరీతిగా నుండు వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నువ్వు ఏకరీతిగా నుండి వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానే నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగములకును ఒకటే రీతిగా ఉండును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైన జ్యోతిర్యముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అనియందు ఏ సంచలత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయనను లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు వాడు నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనంలో. నేను ఆయనను చూడగానే సచ్చిన వనవల ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకు, నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నింటి వలె నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె నున్నవి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి నన్ను చక్కపెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవయ్యా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే ఆది అంతం దేవుడే ఉన్నారు తండ్రి. మీరు ఆల్ఫా ఒమేగా దేవుడే ఉన్నారు ప్రభువా. నాన్న మీ యందు మీ భయభక్తులు కలిగి ఉండే శక్తిని అనుగ్రహించండి. మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.